ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యేసుక్రీస్తు వారిని ఆరాధించిన వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1. తూర్పు దేశ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. 2. గొర్రెల కాపరులు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు. 3. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనము మరియు 28వ అధ్యాయము 9వ వచనము. 4. పుట్టుగ్రుడ్డివాడైన యూదుడు యేసుక్రీస్తు వారిని ఆరాధించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనము. 5. పరలోకమంతా వధించబడిన గొర్రెపిల్లను అనగా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. మనమందరము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్న వారమే. ఆయన దేవుడు గనక ఆరాధించబడుతున్నాడు. ఆయన దేవుడు గనక పూజించబడుతున్నాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, పూజకు పాత్రుడు. యేసుక్రీస్తు వారు దేవుడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు రెయిన్బో గురించి మొత్తం 4 చోట్ల వ్రాయబడి ఉన్నది. అవేవనగా 1. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనము. 2. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. 4. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. రెయిన్ అనగా వర్షము అని, బో అనగా విల్లు లేదా ధనస్సు అనే అర్థం. రెయిన్బో అనగా వర్షపు విల్లు లేదా వర్షపు ధనస్సు అనే అర్థం. దీనిని రంగుల విల్లు అని కూడా అంటారు. ఆదికాండము 9వ అధ్యాయము 12 నుండి 14 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడైన యెహోవా జలప్రవాహాన్ని భూమి మీదకి రప్పించి నాశనము చేయనని సర్వమానవాళితోనూ జీవరాశులతోనూ నిబంధన చేశాడు. ఈ నిబంధనకు గుర్తుగా మేఘములు తన ధనుసు ఉంచాడు. ఈ ధనుసులు మొత్తం 7 రంగులుంటాయి. ఈ 7 రంగులు యేసుక్రీస్తు వారి యొక్క 7 గుణ లక్షణాలను వివరిస్తున్నాయి. అవేవనగా 1. రెడ్ కలర్, 2. ఆరెంజ్ కలర్, 3. ఎల్లో కలర్, 4. గ్రీన్ కలర్, 5. బ్లూ కలర్, 6. ఇండిగో కలర్, 7. వైలెట్ కలర్. ఒక్కొక్క రంగు ఒక్కొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. 1. రెడ్ కలర్ అనగా ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగు యేసుక్రీస్తు వారు మనకు కలుగజేసే విమోచనకు గుర్తుగా ఉన్నది. 2. ఆరెంజ్ కలర్ అనగా నారింజ రంగు. ఈ నారింజ రంగు యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై పొందిన తీర్పుకు గుర్తుగా ఉన్నది. 3. ఎల్లో కలర్ అనగా పసుపు రంగు. ఈ పసుపు రంగు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి గుర్తుగా ఉన్నది. 4. గ్రీన్ కలర్ అనగా పచ్చరంగు. ఈ పచ్చరంగు యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వానికి గుర్తుగా ఉన్నది. 5. బ్లూ కలర్ అనగా నీలం రంగు. ఈ నీలం రంగు యేసుక్రీస్తు వారు మనకు కలుగజేసే నిత్యత్వానికి గుర్తుగా ఉన్నది. 6. ఇండిగో కలర్ అనగా జేబూరు రంగు. ఈ జేబూరు రంగు యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం పొందిన శ్రమలకు గుర్తుగా ఉన్నది. 7. వైలెట్ కలర్ అనగా ఊదా రంగు. ఈ ఊదా రంగు యేసుక్రీస్తు వారి యొక్క రాజరికానికి గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు వారు దేవుడు అని ఈ ధనుసు వెల్లడిపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సత్య గ్రంథము అని మనము అనేక మార్లు ఆకాశంలో చూసిన ఈ వర్షపు విల్లు నిర్ధారిస్తుంది. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనవద్దు అని 146వ కీర్తన 3వ వచనం తెలియజేస్తుంది. మరి ఎవరి ద్వారా రక్షణ కలుగుతుంది అంటే దేవుని వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు చెప్పుచున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని.
ఆ రక్షకుడే శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనకు రక్షకుడు అనే అర్థం వచ్చులాగున యేసు అని నామకరణం చేశారు. యేసు అనగా రక్షకుడు అనే అర్థం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రవచనం నెరవేరునట్లు యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి యెరూషలేములోనికి ప్రవేశించారు. యేసుక్రీస్తు వారిని మెస్సైగా అంగీకరించిన వారు వారి యొక్క వస్త్రాలను, చెట్లు కొమ్మలను దారి పొడవునా పరిచారు. వారు సంతోషముతో హోసన్నా హోసన్నా అని అరిచారు. హోసన్నా అను గ్రీకు పదము హోషియానా అను హీబ్రూ పదం నుండి వచ్చింది. దీని అర్థం ప్రభువా మమ్మును రక్షించు అని. యేసుక్రీస్తు వారు రక్షకుడు గనక వారు హోసన్నా హోసన్నా అని వేడుకున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు గనుకనే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమస్త మానవాళికి రక్షణ కలుగజేశారు. యేసుక్రీస్తు దేవుడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇదే మాట 22వ కీర్తన 8వ వచనంలోను, అలాగునే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తగిన భారాన్ని మోస్తుంటారు. కొందరైతే వారి బాధ్యతను విస్మరించి వారు మోయాల్సిన భారాన్ని ఇతరుల మీద మోపుతుంటారు. ఏ వ్యక్తి కూడా తన శక్తికి మించిన భారాన్ని మోయలేడు. భారాన్ని మోయలేక ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను చితికిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కేవలం పనుల భారం మాత్రమే కాదు, పాప భారాన్ని కూడా మానవుడు మోస్తున్నాడు. కొందరైతే వారు చేసిన పాపాలను ఇతరుల మీద మోపుతూ పాప భారాన్ని దించివేసుకున్నాములే అనుకుంటున్నారు. కానీ మరింత పాపాన్ని మూటగట్టుకొని మీదేసుకుంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ఏ మనుషుడు కూడా తనకు తానుగా పాప భారాన్ని తొలగించుకోలేడు. దేవుడు మాత్రమే మానవుల యొక్క పాప భారాన్ని తొలగించి విశ్రాంతి కలుగజేసేది. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన దేవుడు గనుకనే ఈ మాట చెప్పగలిగాడు. ఆయన దేవుడు గనుకనే శరీరధారిగా ఈ లోకంలో జన్మించి సిలువలో తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించి సమస్త మానవ కోటికి పాప భారాన్ని తొలగించి వేశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు దేవుడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు దేవుడు అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడైన యెహోవా పూజింపదగినవాడు అని నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము మరియు 96వ కీర్తన 4వ వచనం తెలియజేస్తుంది. 111వ కీర్తన 9వ వచనంలో హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అని వ్రాయబడింది. అనగా ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని. బబులోను రాజైన నెబుకద్నెజరు షద్రకు, మెషేకు, అబేద్నెగో అన్న దేవుడైన యెహోవాయే పూజార్హుడు అని దేవుని అద్భుత కార్యాన్ని కనులారా చూసి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడైన యెహోవాయే పూజార్హుడు, పూజింపబడటానికి యోగ్యుడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని మేము చూచి ఆయనను పూజించటానికి వచ్చాము అని చెప్పారు. అయితే ప్రభువారు బెత్లెహేములో జన్మించారన్న విషయాన్ని వారు తెలుసుకొని వారు అక్కడికి వెళ్ళి తల్లి అయిన మరియను, శిశువుగా ఉన్న ప్రభువారిని చూసి సాగిలపడి ఆయనను పూజించినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడవచ్చు. వారు ఆయనకు బంగారము, బోలము, సామ్రాణీలను కానుకగా సమర్పించారు. బంగారము ఆయన పుట్టుకకు, రాజరికానికి సూచికగా ఉన్నది. బోలము ఆయన మరణానికి సూచికగా ఉన్నది. సామ్రాణి ఆయన పరిశుద్ధ జీవితానికి సూచికగా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు గనుకనే తూర్పు దేశ జ్ఞానులు ఆయనను పూజించారు. పూజింపబడుతున్న దేవుడు సమస్త మానవాళి పాప పరిహార్థ బలిగా ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. యేసుక్రీస్తు వారు దేవుడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమేన్.